దేవునికి దేవుని పేరిట అందరికీ వందనాలు. మరి ఈరోజు వాక్య ధ్యానముగా దానియేలు 1వ అధ్యాయం 2వ అధ్యాయం చూసినప్పుడు 2వ అధ్యాయంలో ఒక దగ్గర మనకు తెలుసు ఆ రాజుకి కల వస్తుంది. ఆ కల ఏంటో చెప్పడు, అలాగే దాని భావం కూడా చెప్పడు. నాకు గుర్తులేదు ఆ కళ ఏంటో, మీరే చెప్పాలి, ఆ కళ చెప్పాలి, దాని భావం చెప్పాలి అని అన్నప్పుడు అక్కడున్న వారందరికీ ఆపద కలుగుతుంది. అక్కడున్న జ్ఞానులందరినీ చంపేయాలని దేవుడు అనుకుంటాడు, రాజు అనుకుంటాడు చెప్పకపోతే కనుక. అలాంటి సమయంలో దానియేలు రాజుగారి దగ్గరికి వచ్చి సమయాన్ని అడిగి నేను దాని యొక్క భావాన్ని చెప్తా అని తనకి ఏదైతే దేవుడు ఇచ్చిన టాలెంట్ ఉందో, దేవుడు తనకిచ్చిన టాలెంట్ని దేవుని మహిమ కొరకై వాడడానికి రెడీ అయ్యాడు. మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి, దేవుడు మనకిచ్చిన టాలెంట్ని మనం వాడుతున్నామా? దేవుడు నీకు మంచి గొంతు ఇచ్చి మంచిగా పాడటానికి దేవుడు నీకు టాలెంట్ ఇస్తే దాన్ని వాడుతున్నావా దేవుడి కొరకు, దేవుడిని మహిమపరచడం కొరకు? ఇక్కడ అలాగే దేవుడు నీకు మ్యూజిక్ సెన్స్ ఇస్తే ఆ ఏదైనా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తానికి నువ్వు ముందుకు వస్తున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అలా కాకుండా దేవుడు నీ మీద భారం పెడితే, ఇతరుల గురించి ప్రార్థన చేసే భారం నీ మీద పెడితే ఇతరుల గురించి ప్రార్థన చేస్తున్నావా? అలాగే ఇతరులకి వాక్యం బోధించాలని కనుక ఆ యొక్క టాలెంట్ అదొక ఆత్మ దేవుడు నీలో పెట్టినట్లయితే, దేవుడికి అది దేవుని చిత్తం అయితే, ఇతరులకి నీ ద్వారా వాక్యం అందించడం అనేది దేవుని చిత్తం అయితే, దేవుడిని పిలుచుకున్నట్లయితే దేవుడికి నీ ఫ్రెండ్స్కి కానీ ఇతరులకి నువ్వు దేవుని గురించి చెప్తున్నావా? సో నీకున్నది దేవుడు నీకు ఇచ్చిన టాలెంట్ని నువ్వు వాడుతున్నావా? మొదటిగా. రెండవదిగా దానియేలు ఇలా చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్పాడంట ఈ విషయం. ఏ ఫ్రెండ్స్? ఆత్మీయ ఫ్రెండ్స్. ఆత్మీయత లేని ఫ్రెండ్స్ కాదు, ఆత్మీయ ఫ్రెండ్స్కి చెప్పాడు. మనం కూడా మన ఆత్మీయ ఫ్రెండ్స్ అనేది మనకు ఉండాలి. మనకి ఫ్రెండ్స్లో ఆత్మీయ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉండాలి. మనకి ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఆ ఆత్మీయ ఫ్రెండ్కి మనం చెప్పుకోవాలి, అరే ప్రార్థన చేయరా నాన్న, ప్రార్థన చేయి, నా గురించి తమ్ముడు, నా గురించి ప్రార్థన చేయి అని చెప్పేసి మనకి ఆత్మీయ ఫ్రెండ్స్ ఉండాలి. ఆత్మీయ ఫ్రెండ్స్ యొక్క ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము ఒకవేళ మనకి ఏమైనా కష్టం వచ్చినప్పుడు ఆత్మీయ ఫ్రెండ్స్ కాకుండా ఆత్మ లేని ఫ్రెండ్స్ కనుక మనం ఏదైనా కారణం చెప్తే వాళ్ళు ఇచ్చే సొల్యూషన్ కూడా ఎలా ఉంటుందంటే లోకపరంగా ఉంటుంది వాళ్ళు ఇచ్చే సొల్యూషన్. కానీ ఆత్మీయ ఫ్రెండ్స్కి చెప్పినప్పుడు ఆత్మీయ ఫ్రెండ్స్ ప్రార్థనలో మన గురించి ప్రార్థించి మనకి ప్రార్థనలో సహాయపడతారు. దేవుని దగ్గర నుంచి ఆయన కృపను మన దగ్గర తీసుకొచ్చే దాంట్లో సహాయపడతారు. అలాగే ఆత్మీయ ఫ్రెండ్స్కి మనం దగ్గరగా ఉండాలి ఎప్పుడైనా కానీ. నేను చాలా అబ్జర్వ్ చేశాను. నాకు తెలియని వ్యక్తులు చాలామంది కలుస్తూ ఉంటారు ఆన్లైన్లో. కలిసినప్పుడు ఎవరైతే నాతో రెగ్యులర్గా టచ్లో ఉంటారో వాళ్ళ గురించి నేను ఎక్కువ ప్రార్థన చేయడానికి నాకు ఆశ కలుగుతూ ఉంటుంది. వాళ్ళకి చిన్న జ్వరం వచ్చినా కానీ, వాళ్ళకి చిన్న ఏదన్నా ఇబ్బంది వచ్చినా కానీ నాకు నిద్ర పట్టదు, నాకు ఆహారం తినాలనిపించదు, ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేయాలనిపిస్తుంది, నాకు కన్నీళ్ళు వస్తాయి, కన్నీటి ప్రార్థన వస్తుంది. ఎందుకంటే ఆత్మీయ ఫ్రెండ్స్ అలా క్లోజ్గా ఉన్నప్పుడు వారి మీద ప్రేమ అనేది చాలా అధికంగా ఉంటుంది. సో అందుకని మనం కూడా ఆత్మీయ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉండాలి. మనకేమైనా ఇబ్బంది వచ్చినప్పుడు మన గురించి కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేయగలిగే ఫ్రెండ్స్ ఉండాలి. అలాంటి ఫ్రెండ్స్ని మనకి కలిగి ఉండాలి. అలాంటి సర్కిల్ అనేది మనకు ఉండాలి. అలాంటి సర్కిల్ కానీ లేకపోతే కనుక మనకేమైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనల్ని బలపరచడానికి ఎవరు ఉండరు. ఒక ఆత్మీయ ఫ్రెండ్ ఉన్నాడు మనకి, దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ, అది మనకు ఇవ్వబడిన ఆత్మీయ ఫ్రెండే. ఆయనతో పాటు ఈలోక సంబంధమైన ఆత్మీయ ఫ్రెండ్స్ కూడా ఉండడం చాలా మంచిదని ఇక్కడ మనం దానియేలు గ్రంథంలో చూడండి ఎట్లా జరిగింది. అలాగే ఆత్మీయ ఫ్రెండ్స్ని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే దానియేలు గారు ఇలా చెప్పి ప్రార్థించిన తర్వాత దేవుడు ఆ యొక్క దర్శనాన్ని వాళ్ళకి చూపించిన తర్వాత దానియేలు గారు ఈ యొక్క ఆత్మీయ ఫ్రెండ్స్నే దానియేలు 2వ అధ్యాయము ఇది 49వ వచనంలో ఆ యొక్క ఆత్మీయ ఫ్రెండ్స్ గురించి రిక్వెస్ట్ చేస్తాడు. రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు కళ చెప్పిన తర్వాత, రాజు మెచ్చుకున్న తర్వాత రాజు ఒక పదవి దానియేలు గారికి ఇచ్చినప్పుడు దానియేలు గారు తన ఆత్మీయ ఫ్రెండ్స్ని తను మర్చిపోలేదు. తన ఆత్మీయ ఫ్రెండ్స్ కూడా ఏమైనా పదవులు ఇవ్వండి, ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి రాజుని రిక్వెస్ట్ చేస్తాడు. సో ఇలా మన ఆత్మీయ ఫ్రెండ్స్ మనం మర్చిపోయేవారుగా ఉండకూడదు. వారిని ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, వారితో మనం సంబంధం కలిగి ఉండాలి. కనీసం నెలలో ఒకసారన్నా, కనీసం వారంలో ఒకసారన్నా కానీ మనం వారితో మాట్లాడాలి. సో అలా ఆత్మీయ ఫ్రెండ్స్ మనం కలిగి ఉంటే చాలా మంచిది.
దానియేలు కూడా మరి తన ఆత్మీయ ఫ్రెండ్స్‌ని మర్చిపోలేదు. అలా మనం కూడా మన ఆత్మీయ ఫ్రెండ్స్‌ని మర్చిపోకూడదు. అదేవిధంగా ఇంకో దగ్గర మరి ఇంకొక విషయం మనం నేర్చుకోవడానికి ఏందంటే, దేవుడు దానియేలు గారికి ఆ యొక్క స్వప్నం ఏంటి, ఆ స్వప్న భావం ఏంటి అని బయలుపరిచినప్పుడు వెంటనే దానియేలు గారు చేసిన మొదటి పని ఏంది తెలుసా? షర్ట్ ప్యాంట్ వేసుకొని రాజు దగ్గరికి లెగెత్తలేదు. దేవుణ్ణి స్తుతించాడంట. ఇది చాలా ఇంపార్టెంట్. దేవుణ్ణి స్తుతించాలి మనం. దేవుడు మన పట్ల మిరకిల్ జరిగినప్పుడు, లేదా దేవుడు మనకి ఏదైనా సహాయం చేసినప్పుడు మొట్టమొదటిగా మనం దేవునికి స్తుతి చెల్లించాలి. ఇలా స్తుతి చెల్లించకపోవడం వల్ల చాలామంది మరి దేవుని యొక్క మరి ఉగ్రతకి గురయ్యారు. దేవుడు అంటాడు ఇజ్రాయేల్ ప్రజలను బట్టి, వీరు నేను చేసిన కార్యములన్నిటినీ మరి ఆ యొక్క అద్భుత కార్యాలు చేశాడు. దేవుడు ఏం చేశాడు, మాకు మన్నా వద్దు, మన్నా మేము రోజు తిని బోర్ అయిపోయింది, మాకు మటన్ చికెన్ కావాలంటే దేవుడు మటన్ చికెన్ ఆకాశం నుంచి పంపించినప్పుడు ఆ మటన్ తింటాం, వాళ్ళు మటన్ దొరకంగానే దేవునికి ప్రార్థించకుండా అక్కడ రాయబడి ఉంది. ఆ మటన్ చికెన్ దేవుడు ఏదైతే ఇచ్చాడో, ఆ బర్డ్స్ ఆ పక్షులు ఏవైతే పడిపోయినాయో చనిపోయి, ఆ పక్షుల ఆహారం తినడానికి రెడీ అయిపోయారు. కానీ దానికన్నా ముందు అక్కడ దేవునికి స్తుతి చెల్లించలేదని రాసింది అక్కడ. స్తుతి చెల్లించకపోవడం వల్ల దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చి దేవుడు వారిని నాశనం చేశాడంట. వారి నోట్లో అది ఉండంగానే వాళ్ళు చనిపోయారంట. ఆ మాంసం కుక్కుకొని తింటూనే చనిపోయారంట. కాబట్టి మనము మన పట్ల దేవుడు మనం ఏమైనా అవసరాలు దేవుని అడిగినప్పుడు, దేవుడు మన పట్ల ఏమైనా కార్యాలు జరిగినప్పుడు వెంటనే మనం మొదటిగా ఆ కార్యం జరగంగానే వెంటనే మనం చేయాల్సిన పని దేవుడిని స్తుతించాలి, దేవుని మహింపరచాలి, దేవుడిని కొనియాడాలి. అలాగే రెండో విషయం ఏంటంటే, కేవలం నువ్వు నీ యొక్క పర్సనల్గా దేవుణ్ణి స్తుతించడమే కాదు, కానీ సంఘంలో దేవుణ్ణి స్తుతించాలి, ఇతరుల ముందు దేవుణ్ణి స్తుతించాలి. ఆ సాక్ష్యం చెప్పి దేవుడికి ఇంకెక్కువ మహిమ తీసుకురావాలి. ఎందుకంటే దానియేలు గారు కూడా అదే చేశారు. దానియేలు గారు మరి రాజు దగ్గరికి వెళ్ళిపోయి నా దేవుడు నాకు చెప్పాడండి అని చెప్పేసి అలా, నా దేవుడు నాకు చెప్పాడు, ఆ దేవుడు ఎలాంటి వాడు అనేది కూడా వివరిస్తున్నాడు. అంటే అక్కడ దేవుని యొక్క సువార్త చేస్తున్నాడు దానియేలు, దేవుడిని పరిచయం చేస్తున్నాడు. అట్లాగే మనం కూడా మన జీవితంలో ఏమైనా అద్భుతం జరిగినప్పుడు దేవుడిని మనం వెంటనే సృజించడంతో పాటు సంఘానికి వెళ్ళి సాక్ష్యం చెప్పాలి, ఇతరుల ముందు సాక్ష్యం చెప్పాలి, మన ఫ్రెండ్స్కి చెప్పాలి, అన్యులైన మన ఫ్రెండ్స్ ముందు కూడా చెప్పాలి. అదిగో దేవుడు నాకు ఈ పని చేసి పెట్టాడు, మరి మెడికల్ రిపోర్ట్స్ ఇలా వచ్చాయి కానీ దేవుడు ఇలా చేసి చూపించాడు, దేవుడు నాకు ఇలా చేశాడని చెప్పేసి, నన్ను ఇంత మెరికల్ నా దేవుడు నా లైఫ్లో చేశాడని మనం ఇతరుల ముందు కూడా చెప్పాలి, ఇతరుల ముందు ఒప్పుకోవాలి మనం దేవుడిని. దానియేలు గారు చూడండి, రాజు ముందే ఒప్పేసుకుంటున్నాడు డైరెక్ట్గా. మనుషులకు అసాధ్యం కానీ ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడికి సమస్తము సాధ్యం అని చెప్పేసి దేవుని పరిచయం చేస్తున్నాడు అన్యుడికైనా రాజుకి. ఆ విధంగా మనం కూడా మన లైఫ్లో ఉండాలి. అలా మనం ఒప్పుకోకపోతే యేసుప్రభు మరి కొత్త నిబంధనలు అంటున్నాడు, ఎవరైతే నన్ను మనుషుల ముందు ఒప్పుకుంటారో నేను వారిని తండ్రి ముందు ఒప్పుకుంటాను, ఎవరైతే నన్ను మరి మనుషుల ముందు ఒప్పుకోరో నేను వారిని తండ్రి ముందు కూడా ఒప్పుకొని అన్నాడు. కాబట్టి మనం ఇక్కడ ఒప్పుకుంటే దేవుడు మనల్ని తండ్రి ముందు ఒప్పుకుంటాడు, మనం పరలోక రాజ్యంలోకి ఎలో చేయబడతాం. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మొదటిగా ఆత్మీయ ఫ్రెండ్స్ కలిగి ఉందాం. రెండవదిగా ఏదైనా మిరకిల్ దేవుడు మన పట్ల జరిగినప్పుడు వెంటనే మనం ముందు దేవుడిని స్తుతి చెల్లిద్దాం. మూడవదిగా ఆ స్తుతి దేవుడికి పర్సనల్గా చెల్లించడమే కాదు, కానీ సమాజంలో చర్చిలోకి వెళ్ళి అలాగే అన్యులైన మన ఫ్రెండ్స్కి కూడా మన టెస్టిమనీ చెప్పి దేవుడికి మహిమ తీసుకురావాలి. ఈ విధంగా ఉన్నప్పుడు దేవుని యొక్క కాపుదల మన మీద ఉంటుంది. ఎందుకంటే తర్వాత దేవుడు దానియేలుతో సహవాసం చేశాడు. ఈ కార్యాలు చేసిన తర్వాత అంటే దేవుడికి ఇష్టడుగా జీవించాడు దానియేలు. సో మనం దేవునికి ఇష్టడుగా ఉండాలంటే ఈ పనులు మనం చేయాలి. మొదటిగా స్తుతించాలన్నమాట. తర్వాత అందరి ముందు దేవుడిని ఒప్పుకోవాలి, ఆయన చేసిన కార్యాన్ని బయలుపరచాలి, సిగ్గుపడకూడదు. సో అలాగే ఆత్మీయ ఫ్రెండ్స్ కలిగి ఉందాం. ఖచ్చితంగా ఆత్మీయ ఫ్రెండ్స్ని మర్చిపోకండి. ఖచ్చితంగా ఆత్మీయ ఫ్రెండ్స్ ఉండడం చాలా మంచిది. నా జీవితంలో కూడా నాకు ఆత్మీయ ఫ్రెండ్స్ ఉన్నారు. వారు కూడా నేను ఇంకొకళ్ళకి ఆత్మీయ ఫ్రెండ్గా కూడా ఉన్నాను. నన్ను బట్టి వాళ్ళని బట్టి నేను ఎన్నోసార్లు చాలా విషయాలు నేర్చుకున్నాను. నాకు దేవుడు చాలా విషయాలు కూడా మరి జ్ఞాపకం చేశాడు కూడా. సో దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించిన గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి ప్రభుని స్తోత్రమైన ఇదేనో మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. ఆత్మీయ ఫ్రెండ్స్, ఆత్మీయ సర్కిల్ మేము కలిగి ఉండాలి. వారిని మేము ఎన్నటికీ మర్చిపోకూడదు నా ప్రభువునైనా. అలాగే రెండవదిగా మీరు మా పట్ల ఏమైనా అద్భుత కార్యాలు జరిగించినప్పుడు మిమ్మల్ని స్తుతించాలైనా వెంటనే మొట్టమొదటిగా మేము చేయాల్సింది స్తుతించడం, కానీ అయ్యా మరి మిమ్మల్ని మర్చిపోయి ఆ యొక్క ఇచ్చిన మెరికల్ని తీసుకొని లెగెత్తడం కాదు, కానీ మిమ్మల్ని స్తుతించాలి. మూడవదిగా అందరి ముందు మిమ్మల్ని ఒప్పుకోవాలని అయ్యా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క మనసు హృదయాన్ని మాకు ఉంచమని, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి హృదయాల్లో పెట్టమని యేసు అతి పరిశుద్ధ